వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తర తెలంగాణ వర ప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎస్ఆర్ఎస్పీలో పూడిక తొలగింపుపై కేంద్రంతో చర్చలు, త్వరలో నిర్ణయం వెల్లడి. ఎస్ఆర్ఎస్పీని పరిశీలించి మీడియాతో మాట్లాడిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్, సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితుడు షేక్ ఫిరోజ్ను పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. వీర్కూర్ శివార్లో మంజీరా నదిపై చెక్ డ్యాం పూర్తి స్థాయిలో నిండడంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం. మండలాల వారీగా వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద వచ్చి చేరిక. ప్రాజెక్టులోకి 84,998 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. ఆపరేషన్ ముస్కాన్లో గత నెలలో 19 మంది బాలలను పట్టుకున్నాం. మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు నిజామాబాద్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ. అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయ నిధి. అనారోగ్య బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల విలువ చేసే ఎల్ఓసీని అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలో ఊర పండుగకు ఏర్పాట్లు పూర్తి. నగరంలో ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ ఉమారాణి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడిక తొలగింపుపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక సౌకర్యాల కల్పన లక్ష్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ప్రాజెక్టులోకి 84,998 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతుంది. అలాగే బాలేగావ్ ప్రాంతం నుంచి సుమారు 40,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలోని సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తోంది. అయినప్పటికీ ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు వస్తున్న ఈ ప్రాంతంలో తగిన పర్యాటక సౌకర్యాలు లేకపోవడం వల్ల సందర్శకులు నిరాశకు గురవుతున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తారనే అంశంపై స్థానిక ప్రజలు, వ్యాపారులు, పర్యాటకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు ఉదయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వలు, సాగునీటి పంపిణీ, కాలువల నిర్వహణ, ఆధునీకరణ పనులను అధికారులతో సమీక్షించారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టు, పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. మంత్రుల పర్యటన అనంతరం శ్రీరామ్ సాగర్ అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, సాగునీటి సరఫరాపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 1970లో నీళ్లు మొదటిసారి ఆపడం మొదలుపెట్టిండ్రు. అంటే సుమారు 56 ఏళ్ళ నుంచి ఈ యొక్క నీళ్లు ఆపుతున్నాడు. అట్లా అదేవిధంగా ఇక్కడ ఒక 36 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒరిజినల్ ఈ స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీలు. సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల క్రమక్రమంగా అది 80 టీఎంసీలకు తగ్గింది. అయితే మా ప్రభుత్వం యొక్క మొదటి లక్ష్యం ఏ విధంగా ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేయాలనో మరి ఈ సబ్జెక్ట్లో మరి భారత ప్రభుత్వంలో, కేంద్రంలో, అదేవిధంగా ఎవరు ఎక్స్పర్ట్స్ అయి ఉంటే
ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంని పరిశీలిస్తున్నాం. అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామిలు పరిశీలించారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పేరుకుపోయిన ఇసుక పూడిక తొలగింపు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఆర్ఎస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతాంగానికి సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొంటూ ప్రాజెక్టులపై జరుగుతున్న విమర్శలు, ప్రచారాన్ని ఆయన ఖండించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1970 నుంచి ప్రజలకు సేవలు అందిస్తోందని గుర్తు చేసిన మంత్రి, ప్రారంభంలో 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం పూడిక పేరుకుపోవడం వల్ల ప్రస్తుతం సుమారు 80 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి తగ్గిందన్నారు. పూడిక తొలగించి ప్రాజెక్టును తిరిగి పూర్తి సామర్థ్యంతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్లో సుమారు 22 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని, ఈ నీటిని భవిష్యత్తు సాగు అవసరాలకు ఎలా వినియోగించాలనే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి నది మీద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, అదేవిధంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ పరిశీలన చేసి మరి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి, నీళ్ళు ఎంత ఉన్నాయి రిజర్వాయర్లా, మరి ఈ వారం 10 రోజుల్లో వచ్చే నెలలో ఎన్ని మరి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లో ఎంత వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి, కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మెటర్నిటీ సెలవుల్లో ఉండడంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కలెక్టర్ ఇలా త్రిపాఠి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం ఆమె సెలవుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాకు జిల్లా అదనపు బాధ్యతలు ఇచ్చారు. 2 నెలల పాటు జిల్లా కలెక్టర్ సెలవుల్లో ఉండడంతో భవేష్ మిశ్రాకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పంచరెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్, కోశాధికారి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు తదితరులున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యాలతో ఉండాలని, రానున్న కాలంలో మరెన్నో పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు. నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. దర్పల్లి మండలం రావణుగు గ్రామానికి చెందిన నాయక మహేష్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో 5 లక్షలకు సంబంధించి ఎల్ఓసీ లెటర్ను బాధితులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహేందర్, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. శనివారం 42వ డివిజన్లోని చంద్రశేఖర్ కాలనీలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా షేక్ ఫిరోజ్ ఇల్లు కూలిపోవడంతో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడితే అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు సంప్రదించాలని కోరారు. సంబంధిత అధికారులు సైతం లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అలాగే ఇంద్రమ్మైలు కూడా మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అనంతరం నెలవారీ నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బెల్లాల్ శశాంక్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగుల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జ్యోతి మురళి, బంటు ప్రీతి, ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, నాగేష్ రెడ్డి, పులి శ్రీనివాస్, ఎడపల్లి రెంజల్ బోధన్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు. నిజామాబాద్ నగరంలో ఊర పండుగ ఏర్పాట్లను నగర మేయర్ కూరగాయల ఉమారాణి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించనున్న సాంప్రదాయ ఊర పండుగ ఏర్పాట్లకు సంబంధించి నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఊరేగింపు మార్గాల్లో మరియు ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా ఉండాలని, వేడుకల సందర్భంగా ప్రధాన మార్గాలు, ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని, ఊరేగింపు సాగే దారుల్లో వీధి దీపాలు అన్ని సక్రమంగా పనిచేసేలా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. భక్తులు మరియు ఊరేగింపు వెళ్లే మార్గాల్లో గుంతలను పూడ్చి రోడ్లను సుగమం చేయాలని అధికారులకు ప్రతిపాదించారు. పండుగ నిర్వహణ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు, రక్షణ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు పరస్పరం సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్, హెల్త్ క్యాంపులను సిద్ధంగా ఉంచాలని అధికారులను కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రధాన కూడళ్ల వద్ద తాగునీటి, చలివేంద్రాలు, నీడ కొరకు షామియానాలు ఏర్పాటు చేయనున్నారు. నగర శాంతి భద్రతలకు సోదరభావానికి ప్రతీకగా నిలిచే ఈ ఊర పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకోవాలని కార్పొరేషన్ యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు పండుగ ముగిసే వరకు పూర్తి సహకారం అందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, శానిటరీ సిబ్బంది, సర్వసమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో కన్వీనర్ రాధే ప్రవీణ్, కో ఆప్షన్ మెంబర్ నరేందర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు కరాటే రమేష్, బంటు బలరాం, ఆమరాజు, లవంగ ప్రమోద్, అవిన్ కస్తూరి, గంగరాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశీలించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దుర్గగుండ రోడ్లపైన కానీ, అమ్మవారి గద్దెల దగ్గర ప్రసన్న మోరాన్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ ద్వారా మేయర్ గారికి ఆదేశించడం జరిగింది. వారు అక్కడ అవసరమైన మోరాన్ గారిని, మట్టి కానీ, అనవసరమైన ముఖాలు కానీ తొలగించే ప్రక్రియలో ఇదే నుంచి మేము ఈ ప్రక్రియను కొనసాగుతున్నాం. రేపు అత్యంత వైభవంగా జరిగే పండుగలో నిజామాబాద్ నగర ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయగలనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో దాదాపు 140 సంవత్సరాల క్రితం దసరా సందర్భంలో నిజామాబాద్లో ఉన్న అప్పటి గ్రామీణ జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సమీక్షించారు. కామారెడ్డి జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఐడీఓసీలోని కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులు, కామారెడ్డి జిల్లా దివ్యాంగుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మైనార్టీ, బీసీ, గిరిజన సంక్షేమ విద్యా సంస్థలకు ఆవిరితో ఉడికించిన బియ్యం సరఫరా, విద్యా సంస్థలకు గ్యాస్ సిలిండర్ల సరఫరా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దివ్యాంగులకు కొత్త చౌక ధరల దుకాణాల ఏర్పాటు, ఈ కేవైసీ నమోదులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ, దీపం పథకం ప్రయోజనాల బదిలీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి వారికి అవసరమైన సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిగణించి సంబంధిత శాఖలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్వై గిరి, ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ, డిఎం శ్రీకాంత్, రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఊరంతా మెచ్చే ఊర పండుగకు కొన్ని గంటల సమయమే ఉంది. అమ్మలను కొలిచేందుకు ఇందూరు ప్రజలు సిద్ధమయ్యారు. ఆనవాయితీగా వస్తున్న పండుగ జిల్లా కేంద్రంలో ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఊర పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దశాబ్దాల క్రితం నగరంలో ప్రజలకు కలరా, గత్తర, ప్లేగు వ్యాధులు ప్రబలాయని, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని, గ్రామ దేవతలు ఆగ్రహించడం వల్ల ఇలా జరిగిందని భావించిన గ్రామ పెద్దలు అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారని నిర్ణయించినట్లుగా పెద్దలు చెబుతారు. ఊర పండుగ నిర్వహించడం వల్ల వ్యాధులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంటున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో ఊర పండుగను నిర్వహిస్తున్నారు. ఊర పండుగ సందర్భంగా 14 అమ్మవార్ల ప్రతిమలను తయారు చేస్తారు. ఒకే మామిడి చెట్టు నుంచి సేకరించిన కర్రలతో వీటిని తయారు చేస్తారు. పౌడాలమ్మ, 5 చేతుల పోచమ్మ, మహాలక్ష్మమ్మ, అడెల్లి పోచమ్మ, 2 సార్గమ్మలు, అత్తరు పోషవ్వ, కొండలరాయుడు, భోగం సాని, ఆసు రాట్నం, అంపుడు పోషవ్వ ఇలా
అంపుడు పోషవ ఇలా మొత్తం 14 దేవతా మూర్తులను తయారు చేస్తారు. శనివారం సాయంత్రం వడ్లదాతిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కిల్లా శారదాంబ గద్దె వద్ద ప్రతిష్ఠిస్తారు. అక్కడి నుంచి ఉదయం ఊరేగింపు ప్రారంభమవుతోంది. నవధాన్యాలు పిండితో కలిపి ప్రత్యేకంగా సరిని తయారు చేస్తారు. ఇందులో గ్రామ దేవతలకు బలిచ్చే జీవాల రక్తం, పేగులను కలుపుతారు. ఈ సరిని ఇళ్లపై, పాడి పశువులపై చల్లితే అనారోగ్యాలు దరిచేరవని నగరవాసుల అపార నమ్మకం. దీంతో ఈ సరిని దక్కించుకునేందుకు ప్రజలు తరలివస్తారు. ఏడాదికి ఒకేసారి నిర్వహించే ఊర పండుగకు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సందర్భంగా కిల్లా శారదాంబ గద్దె నుంచి వివేకానంద చౌరస్తా, లక్ష్మీ మెడికల్ చౌరస్తా, గోల్ హల్మాన్ చౌరస్తా, వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్, దుబ్బా తదితర ప్రాంతాల్లో పరిసరాలను, రోడ్లను శుభ్రం చేశారు. ఈ మార్గాల్లో మున్సిపల్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. ఊర పండుగలో పోలీసు శాఖకు ప్రత్యేక స్థానం ఉంది. దేవతామూర్తులను తీసుకెళ్లే దారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని ఇప్పటికే నియమించారు. ప్రధాన ప్రాంతాల్లో వీరంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. అలాగే దేవతామూర్తులను తీసుకెళ్లే వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. సరి కోసం తోపులాట జరిగే అవకాశాలుంటాయి కాబట్టి పోలీసులు ఈ విషయమై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ హనుమాన్ ఆలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ హనుమాన్ ఆలయం వద్ద శనివారం రైతులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మీర్కూర్ శివార్లో మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తి స్థాయిలో నీటితో ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చెక్ డ్యాంల వల్ల వేలాది ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని, రైతుల భవిష్యత్తుకు ఇది ఎంతగానో ఉపయోగపడే ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్ డ్యాం నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి రైతులు గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జైకరాలు నినాదిస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యవసాయదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఇంకా ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీపీ దయాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ భైరా గణేష్, లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోన్పాల్ సురేష్, జి అన్వేష్, రోహన్, రవీందర్, వినయ్, ప్రగతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో 5.0 మిల్లీమీటర్లు, నందిపేటలో 7.5, ఆర్మూర్లో 2.2, బాల్కొండలో 1.0, ముక్కాల్లో 3.4, మెండోరలో 5.8, ఏర్గట్లలో 2.8, కమర్పల్లిలో 0.0 మిల్లీమీటర్లు, అలాగే మోర్తాడ్లో 1.1, వేల్పూర్లో 0.0, జక్రన్పల్లిలో 1.8, మాక్లూరులో 3.5, నిజామాబాద్ నార్త్లో 3.3, ఎడపల్లిలో 4.1, రెంజల్లో 1.5, బోధన్లో 2.2, కోటగిరిలో 2.1, రుద్రూర్లో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే వర్ణిలో 0.0, నిజామాబాద్ రూరల్లో 5.3, నిజామాబాద్ సౌత్లో 3.3, ముప్కల్లో 0.9, డిచ్పల్లిలో 0.0, తాడ్వాయిలో 0.0, దర్పల్లిలో 0.3, భీమ్గల్లో 0.0, సిరికొండలో 6.3, మోస్రా మండలంలో 6.7 మిల్లీమీటర్లు, అలాగే చందూరులో 2.9 మిల్లీమీటర్లు, ఆలూరులో 5.1, డొంకేశ్వర్లో 0.0, సాలూరాలో 0.8, పోతంగల్లో 3.0 వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో 26.3 మిల్లీమీటర్లు, సర్వాపూర్లో 24.0 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 24.0, దోమకొండలో 16.3, లచ్చపేటలో 13.0 మిల్లీమీటర్లు, అలాగే సదాశివనగర్లో 10.8 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 10.8, మగ్దుంపూర్లో 10.5, రామలక్ష్మణ్-పల్లెలో 9.8, బీబీపేటలో 9.5, మాచాపూర్లో 9.5, తాడ్వాయిలో 9.0, హసన్పల్లిలో 8.8 మిల్లీమీటర్లు, అలాగే ఎలుపుగొండలో 8.5 మిల్లీమీటర్లు, ఐడిఓసి కామారెడ్డిలో 8.3, లింగంపేటలో 7.8, మెనూరులో 7.5, రామారెడ్డిలో 6.0, ఇస్సాయిపేటలో 5.5 మిల్లీమీటర్లు, అలాగే ఆర్గొండలో 5.3, పెద్ద కొడబ్గల్లో 4.3, పాత రాజంపేటలో 4.3, కొల్లూరులో 3.8, పిట్లంలో 2.8, పుల్కల్లో 2.5, బిచ్కుందలో 2.5, సోమూరులో 1.8 మిల్లీమీటర్లు, అలాగే జుక్కల్లో 1.5, నస్రుల్లాబాద్లో 1.5, బీర్కూర్లో 1.3, బొమ్మందేవుపల్లిలో 0.5 మిల్లీమీటర్లు, అలాగే డోంగ్లీలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఈ రకంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే
తానూరులో 0.0 వర్షపాతం, అలాగే బాసర్లో 0.5 మిల్లీమీటర్లు, ముదోల్లో 0.9, బైన్సాలో 3.6 మిల్లీమీటర్లు, కుంటాలలో 7.0 మిల్లీమీటర్లు, నర్సాపూర్ జీలో 1.1, లోకేశ్వరంలో 5.8, దిలావర్పూర్లో 4.2, సారంగపూర్లో 3.5, నిర్మల్లో 3.0, నిర్మల్ రూరల్లో 3.4 మిల్లీమీటర్లు, అలాగే సోన్లో చూసుకున్నట్లయితే 1.1 మిల్లీమీటర్లు, లక్ష్మణ్ చందాలో 1.2 మిల్లీమీటర్లు, మామడలో 8.9 మిల్లీమీటర్లు, పెంబీలో 5.8, ఖానాపూర్లో 9.2, కడ్డెంపెద్దూరులో 7.7, దస్తూరాబాద్ మండలంలో 6.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆపరేషన్ ముస్కాన్ 12 వివరాలను సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమం జూలై 1, 2026 నుండి 31 జూలై 2026 వరకు కొనసాగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాలలోపు అపహరించబడిన, తప్పిపోయిన కార్మికులుగా ఉన్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షణలోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించడం కాగా, తల్లిదండ్రులు లేని పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు ఉన్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి వారి ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ 12లో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 119 మంది మగ పిల్లలను పట్టుకున్నారు. అందులో కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 19 ఎఫ్ఐఆర్లు, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 15 ఎఫ్ఐఆర్లు, బోధన్ డివిజన్ పరిధిలో 14 ఎఫ్ఐఆర్లు, మొత్తం 48 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను ట్రాక్ చైల్డ్లో నమోదు చేసి వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరిగిందని, ఈ ఆపరేషన్ ముస్కాన్ 12లో పట్టుకున్న పిల్లల వివరాలను ఆయన తెలియజేశారు. నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 43 మంది బాలలను గుర్తించడం జరిగిందన్నారు. బోధన్ సబ్ డివిజన్ పరిధిలో 49 బాలలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ పరిధిలో 27 మంది బాలలను గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం 119 మంది బాలలను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రజలు పోలీసు వారి నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా జనరద్దీ ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయరాదని సిపి సాయి చైతన్య తెలిపారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయకూడదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధం కలదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్లు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం కలదన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అని, 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని తెలిపారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలన్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ భక్తులు మాక్లూర్, మాదాపూర్, అమ్రాత్ గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. మాక్లూర్, మాదాపూర్, అమ్రాత్ గ్రామాల్లో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి తిరునక్షత్ర పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలశ పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో భక్తులు మంగళహారతులతో ఊరేగింపు నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి 70వ జన్మదినం సందర్భంగా గడప గడపకు శ్రీరామ హృదయం చేరాలని ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు వెంకటేశ్వరరావు, బేగరి రవి, భూలక్ష్మి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం కొండూరు గ్రామం కప్పల వాగుపై గల వంతెన ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపించేందుకు తాను గ్రామాలకు వస్తున్నానని తెలిపారు. గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో కొండూరు వంతెన పూర్తిగా దెబ్బతినక ప్రభుత్వం 53 లక్షల రూపాయలతో మరమ్మతు పనులు చేపట్టిందని గుర్తు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా చేపట్టిన మరమ్మతులు మళ్లీ కోతకు గురయ్యాయని పేర్కొన్నారు. వంతెనకు శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం అత్యవసర మరమ్మతు పనులను వేగవంతం చేసి వారం నుంచి 10 రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం చిన్న వాల్గొట్ నుంచి చిరికొండ మోడల్ స్కూల్ వరకు ప్రగతిలో ఉన్న పిఆర్ రహదారి నిర్మాణ పనులు, చిన్న వాల్గొట్, పెద్ద వాల్గొట్ మధ్య R&B రోడ్డు తదితర పనులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొండూరు గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యంపై ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడి కొండూరు గ్రామానికి తక్షణమే బస్సు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, బాకరం రవి, ఉమాజీ నరేష్, స్థానిక సర్పంచ్ భాస్కర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎండ్బీ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు నవీపేట్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు ఆదివారం రోజున నవీపేట మండల కేంద్రంలోని బాలూర ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ భగవాన్లు తెలిపారు. మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ఉచిత హెల్త్ క్యాంపునకు నిపుణులైన డాక్టర్లు విచ్చేస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజలు వారి ఆరోగ్య సమస్యలు ఉంటే రేపు బాలూర పాఠశాలకు రావాల్సిందిగా కోరారు. నవీపేట మండల కేంద్రంలోని మహోదయ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రేపు ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు స్థానిక బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చెద్దర్ల పంపిణీ కార్యక్రమాన్ని మహోదయ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సిద్దిరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ కామారెడ్డి బాన్స్వాడలో జరిగిన సీఎంఆర్ అక్రమాలపై విచారణ జరపాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ రక్షణ సేన జిల్లా కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నవీన్ రెడ్డి మాట్లాడారు. సిద్దిరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్కు సంబంధించి సుమారు 66 కోట్ల సీఎంఆర్ అక్రమాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో సివిల్ సప్లైస్ అధికారులు, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం ఉందని తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 32 కోట్ల రూపాయలు, బాన్స్వాడ ప్రాంతంలో 22 కోట్ల రూపాయల సీఎంఆర్ అక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా అధికారుల దృష్టికి వచ్చినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అత్యంత సన్నిహితుడు కాపర్తి శ్రీనివాస్కి సంబంధించిన ఆగ్రో ఇండస్ట్రీస్లో జరిగిన 66 కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఆరోపణలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిష్పాక్షిక విచారణ జరిపి చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే సంబంధిత రైస్ మిల్లుల యాజమాన్యంపై అలాగే బాధ్యులైన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం, సీఎంఆర్ బియ్యం వంటి ప్రజా ఆసక్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా తెలంగాణ రక్షణ సేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజకీయ అండదండలతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే వాటిపై ఎలాంటి పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతటి ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశంపై అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ స్పందించకపోవడం దురదృష్టకరం. ప్రజల సమస్యలపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ సమస్యకు పరిష్కారం లభించే వరకు ప్రజల పక్షాన తెలంగాణ రక్షణ సేన పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యుడు డి ప్రవీణ్, ఇనుముల శంకర్, అంబటి శ్రీనివాస్ గౌడ్, సంతోష్, జనార్దన్, నిఖిల్, దర్శనం, దేవేందర్, బాలన్న, సాయి, జిల్లా యువజన నాయకులు దినేష్, సన్నీ, మాజీ సర్పంచ్లు రాజేశ్వర్, జనార్దన్, మాజీ ఎంపీపీ ప్రేమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మోతే ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్ డొల్లా రమేష్ తనిఖీ చేశారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో జిల్లా ప్రాథమిక హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా మోతే గ్రామ సర్పంచ్ డొల్లా రమేష్ తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందో లేదో, మెనూ ప్రకారం ఇస్తున్నారో లేదో అని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడే విద్యార్థులతో మధ్యాహ్న భోజనం కలిసి చేయడం జరిగిందన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వారికి మెనూ ప్రకారం మంచి ఫుడ్ ఇవ్వాల్సిందిగా వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డొల్లా రమేష్, హైస్కూల్ హెడ్ మాస్టర్ వైద్య గణేష్, వార్డు మెంబర్లు కానూరు నరేష్, సిర్రా చిన్న రాజన్న, ఫీల్డ్ అసిస్టెంట్ బిహారీ పాల్గొన్నారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 35వ రోజు నిరసనలు చేపట్టారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వైటీపీఎస్లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోచంపాడు జల విద్యుత్ కేంద్రంలో టీఎస్ జెన్కో, ఈజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు శనివారం 35వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సిహెచ్పి, ఏహెచ్పిల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలు, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు, కార్మికులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్ జెన్కో, ఈజేఏసీ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పలు అంశాలపై విద్యార్థులకు కల్యాపూర్ సర్పంచ్ భానుచందర్ సలహాలు, సూచనలు చేశారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ శ్రమ భానుచందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత మరియు మొబైల్ ఫోన్ల వల్ల కలిగే అనర్థాలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి మంచి విద్యను అభ్యసించి ప్రతిభావంతులుగా ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపి, పంచాయతీ కార్యదర్శి నవీన్, అంగన్వాడీ టీచర్లు రాధిక, మీనా, ఆశా వర్కర్లు, శారద, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని రెంజల్ సర్పంచ్ మల్లేష్ అందజేశారు.
రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ మల్లేష్తో పాటు ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు మరియు బాలామృతాన్ని అందజేశారు. అదేవిధంగా విద్యార్థులకు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజనీ, అంగన్వాడీ టీచర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్ఎస్పీ నాయకులు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నామదేవాడ ఆర్ఎస్పీ పార్టీ కార్యాలయంలో యునైటెడ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ చాలాని జీతాలతో పెరిగిన డీజిల్ రేట్లలో కనీసం అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబం గడవకపోయినా వృత్తి విడవకుండా ఆటో నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికుల జీవితాల్లో ట్రాఫిక్ పోలీసుల ఫైన్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆటో డ్రైవర్లకు రోజు ఫోటోలు తీసుకుంటూ ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తున్నారని, ఒకే రోజు పులాంగ్ చౌరస్తాలో 2 ఫోటోలు ఒకే రోజు కొట్టారని, ఆటో డ్రైవర్లకు 1200, 1500 పైనే ఫైన్లు వేస్తూ దీంతో పాటు ఒక పక్క మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని, గిరాకీ లేకుండా ఇబ్బంది పడుతున్నారని మరియు ఫైన్ల వల్ల ఆటో డ్రైవర్లు బతకలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ముజీర్, పండరి, సయ్యద్ రఫీఉద్దీన్, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అనీస్, విఠల్, ఇమ్రాన్ ఖాన్, జావేద్, షకీల్, ముబిన్, రైమద్ అలీ, మహమూద్, అష్ఫక్, సయ్యద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు. లోక్ షాహీర్ అన్నా బాహు సాటే జయంతి వేడుకలను నిజామాబాద్ నగరంలో నిర్వహించారు. లోక్ షాహీర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఈ భూమండలం శేషనాగుని తలపై కాకుండా కష్టపడి పనిచేసే శ్రామికుల అరచేతులపైన ఉందని చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త అన్నా బాహు సాటే అని, ఆయన జీవితకాలం మొత్తం తన రచనలు, పాటలతో నిరంతరం పేద ప్రజల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన అని అన్నారు. ఆయన రచనలు, ఆశయాలను తెలంగాణలో ఉన్న ప్రతి గడప గడపకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో ఏప్రిల్లో అన్నా బాహు సాటే విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్, అన్నా బాహు సాటే సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గైక్వాడ్, కేశవ్ గైక్వాడ్, గణేష్, సాయి కాంబ్లే, మరాఠా సమాజ్ నాయకులు దిగంబరం, భక్తవత్సరం, ఢిల్లీ మాదిగ జేసీ నాయకులు మోతే భూమన్న, పిల్లి విజయ్ కుమార్, డీఎస్పీ నాయకులు ప్రేమ్ కుమార్, రమేష్, మహేష్, ఎంఈఎఫ్ నాయకులు రేణిగుంట నాంపల్లి, మారుతి, టీఎంఆర్పీఎస్ నాయకులు గుండారం మోహన్, సల్లూరి శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు. 105 కంప్లీట్ అయిన 106 జయంతిని నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఈ నిజామాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ అయింది జయంతి చేయడం. కాబట్టి నిజామాబాదు జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, నిర్మల్ జిల్లాలో, అదే రీతిగా ఆదిలాబాద్ జిల్లా, సో జైరాబాద్ ఆ ప్రాంతంలో అన్నబాబు సాటే మాంగ్ కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకొని అందుకు ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ ఒకటి, ఆయనను గార్లాండ్ చేయడము అని ఆనర్ చేయడానికి ఈరోజు మరాఠా సమాజ్ అధ్యక్షుడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని హండే కల్లూరు గ్రామంలో జీపీ ఎదుట గ్రామస్తులు నిరసన తెలిపారు. మద్నూర్ మండలంలోని హండే కేలూరు గ్రామంలో శనివారం రోజున గ్రామస్తులు కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నుకోబడ్డ సర్పంచ్కి ఓటు వేయలేదని, గ్రామంలోని నిరుపేద కుటుంబాలను రేకుల షెడ్డు తొలగిస్తానని బెదిరింపులకు గురి చేస్తూ గ్రామ పంచాయతీ నుండి నోటీసులు జారీ చేశారు. బాధితులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేము అక్కడే నివసిస్తున్నామని, మేము అతనికి ఓటు వేయలేదనే కక్షతో మా రేకుల షెడ్డును తొలగిస్తానంటూ గ్రామ సర్పంచ్ బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై న్యాయం చేయాలని గ్రామస్తులు గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తర తెలంగాణ వర ప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఎస్ఆర్ఎస్పీలో పూడిక తొలగింపుపై కేంద్రంతో చర్చలు, త్వరలో నిర్ణయం వెల్లడి. ఎస్ఆర్ఎస్పీని పరిశీలించి మీడియాతో మాట్లాడిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్, సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితుడు షేక్ ఫిరోజ్ను పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బీర్కూర్ శివార్లో మంజీరా నదిపై చెక్ డ్యాం పూర్తి స్థాయిలో నిండడంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు.
నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం. మండలాల వారీగా వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద వచ్చి చేరిక. ప్రాజెక్టులోకి 84,998 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. ఆపరేషన్ ముస్కాన్లో గత నెలలో 19 మంది బాలలను పట్టుకున్నాం. మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు నిజామాబాద్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ. అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయ నిధి. అనారోగ్య బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల విలువ చేసే ఎల్ఓసీని అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలో ఊర పండుగకు ఏర్పాట్లు పూర్తి. నగరంలో ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ ఉమారాణి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.